హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్ క్యాట్ టాల్స్. ఈ వీడియోలో నేను ఫేస్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అయితే నేను మార్నింగ్ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నమాట. త్వరగా లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో అయితే కింద అపార్ట్మెంట్ కింద ఒక ఒక ఒంటరిగా ఉండే ఒక ఆంటీ ఉంటుందన్నమాట. ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. సో ఆంటీకి ఏ హెల్ప్ కావాలన్నా నేనే చేసి పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు ఆమెకి బాయ్ చెప్పేసి వెళ్తాను. ఇంకా ఆ రోజు ఆమెకి నేను బాయ్ చెప్దామని లోపలికి వెళ్తే ఆమె బల్బ్ ఫిక్స్ చేస్తూ ఉంది. అది ట్రై చేస్తుంది కానీ అందట్లేదు ఆమెకి. బాబు రా బాబు, ఈ బల్బ్ కొంచెం ఫిక్స్ చేయి బాబు అని చెప్పేసి నాతో అన్నాను. సరే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బల్బ్ ఫిక్స్ చేయడానికి వెళ్ళాను. కానీ అది నాకు కూడా అందట్లేదు. సరే బాబు, ఒక స్టూల్ తీసుకొస్తాను, అది ఎక్కేసి ఫిక్స్ చేయ బాబు అనింది. సరే కదా అని చెప్పేసి ఆ స్టూల్ మీదకి ఎక్కేసి బల్బ్ ఫిక్స్ చేస్తూ ఉన్నా. ఆ టైంలో ఆ ఆంటీ కాలు తగిలి ఆ స్టూల్ జరిగిందనమాట. ఇంకప్పుడు అమాంతో నేను ఆమె వల్ల పడిపోవడంతో ఆమె 2 రొమ్ములు నాకు తగిలాయి. అప్పుడు ఆ ఆంటీ ఒక విధమైన రియాక్షన్ ఇచ్చింది. నేను అప్పుడు ఏమైంది ఆంటీ అని అడిగా. బాబు ఏం కాలేదు బాబు, టిఫిన్ చేసావా అని అడిగింది. చేయలేదు అంటే నేను ఆఫీస్ క్యాంటీన్లో చేస్తాను వెళ్ళి అని చెప్పాను. పర్లేదు బాబు, నేను అట్లు పోసాను, తినేసి వెళ్దురా అనింది. సరే ఇంకా తీసుకొస్తా అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళింది. నా గుండెలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది, నాకు ఏదో అవుతుంది. నేను ఆగలేకపోయా, కంట్రోల్ చేసుకోలేకపోయా. వెనకాలగా వెళ్ళేసి గట్టిగా పట్టేసుకున్నాను. ఇంకా ఆంటీ ఆ కంట్రోల్ చేసుకోలేక వెనక నుంచి ముందుకు తిరిగి గట్టిగా నన్ను వాటేసుకుంది. ఆంటీ మొహం నిండా ముద్దులు పెట్టేస్తూ ఉన్నా. ఆ మెడని తడుముతూ ఆంటీకి మూడు తెప్పిస్తూ ఉన్నా. ఇక మెల్లగా ఆంటీని ఎత్తుకుని బెడ్రూమ్ లో తీసుకొచ్చాను. ఇంకా ఆంటీని బెడ్ మీద పడేసి ఒక్కొక్క బట్టని విప్పుతూ ఉన్నా. ఆంటీలో ఉన్న వేడి అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. మెల్లగా నా చేతిని ఆమె నుదుటి పైభాగం నుంచి మెడభాగం మీద తీసుకొచ్చి ఆమె మెడభాగం మీద ముద్దలు పెడుతూ ఆమెకి ఇంకాస్త మూడు తెప్పించా. ఆ తర్వాత నా బట్టలు కూడా తీసేసి ఆమె పైన నేను పడుకున్నాను. ఆమె కింద భాగాన్ని చేయి పెట్టి మెల్లగా నలిపా. అప్పుడు ఆంటీ స్వర్గపు అంచుల దాకా వెళ్ళేసి వచ్చింది. ఇంకా ఆంటీ మూడ్ని ఇంకాస్త పెంచుతూ రొమాన్స్ ని రెట్టింపు చేస్తూ అలా స్లోగా స్వర్గాన్ని తాగేసి వచ్చాం. ఇంకా చివరికి నా దాంట్లో నుంచి వచ్చే ఆ ద్రవాన్ని ఆమె మొహంపై చిందించా. ఇంకా ఆంటీ థ్యాంక్ యూ బాబు, ఇలాంటి ఆనందం నాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. నేను కూడా ఇక మీదట మీకు ఏ హెల్ప్ కావాలని నేను చేసి పెడతాను ఆంటీ అని.